శ్రీకాకుళం కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట ఘటనలో 10 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉన్నట్టుగా తెలుస్తోంది. గాయపడ్డ వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. 31 మందికి హాస్పిటల్లో చికిత్స కొనసాగుతోంది. కార్తీక మాసం శనివారం ఏకాదశి కావడంతో వెంకటేశ్వర స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. కెపాసిటీకి మించి భక్తులు తరలి రావడంతో ఒక్కసారిగా తోపులాట జరిగింది. రద్దీ కారణంగా రైలింగ్ ఊడిపోవడంతో భక్తులు ఒక్కసారిగా కింద పడిపోయారు. పరిస్థితి అదుపు తప్పడంతో తొక్కిసలాట జరిగిన ఘటనలో 9 మంది మృతి చెందారు. చనిపోయిన వారిలో ఎక్కువగా పిల్లలు, మహిళలే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనలో ఆలయ నిర్వాహకుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఇంత పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని తెలిసి ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. దాదాపు 5 ఎకరాల్లో కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. తిరుమలలో దర్శనం కాలేదని పాండా అనే భక్తుడు దాదాపు 10 కోట్ల ఖర్చుతో సొంతంగా ఈ ఆలయాన్ని నిర్మించాడు. ఏడాది క్రితమే ఆలయాన్ని ప్రారంభించాడు. ఆలయాల్లో వరుస తొక్కిసలాట ఘటనలు ఆందోళనలు కలిగిస్తున్నాయి. సరైన ఏర్పాట్లు చేయకపోవడం, ఆలయ అధికారుల నిర్లక్ష్యంతో దేవుని దర్శనం కోసం వెళ్లి భక్తులు ప్రాణాలు కోల్పోవలసిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఏడాది వ్యవధిలోని ఏపీలోని 3 ఆలయాల్లో తొక్కిసలాట ఘటనలు జరిగాయి. తిరుమల టోకెన్ క్యూ లైన్ లో తొక్కిసలాట జరిగి 6 భక్తులు మృతి చెందారు. ఆ తర్వాత సింహాచలంలో క్యూ లైన్ లో ఉన్న భక్తులపై గోడ కూలి 7 ప్రాణాలు కోల్పోయారు. గతంలో గోదావరి పుష్కరాల్లో కూడా 27 మంది బలయ్యారు. తాజాగా శ్రీకాకుళం కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో 9 మంది మృత్యువాత పడ్డం తీవ్ర విషాదకరం. తెలుగు రాష్ట్రాలతో పాటు అటు పలు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలు, ఆశ్రమాల్లో కూడా తొక్కిసలాట ఘటనలు జరిగాయి. యూపీలో 2024 జులైలో హత్రాస్ బోలేబాబా ఆశ్రమంలో జరిగిన తొక్కిసలాటలో 120 మంది చనిపోయారు. 2023 మార్చిలో ఇండోర్ శ్రీరామ వేడుకల్లో జరిగిన ప్రమాదంలో 36 మంది ప్రాణాలు కోల్పోయారు. 2022లో కశ్మీర్లోని మాతా వైష్ణోదేవి టెంపుల్లో జరిగిన స్టంపేడ్లో 12 మంది మరణించారు. 2014లో పాట్నా దసరా వేడుకల్లో 32 మంది తొక్కిసలాటలో మృత్యువాత పడ్డారు. 2015లో రాజమండ్రి పుష్కరాల్లో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది జనవరి మహాకుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో 30 మంది విగత జీవులయ్యారు. 2013లో మధ్యప్రదేశ్ దాతియా జిల్లాలో నవరాత్రి ఉత్సవాల్లో జరిగిన తొక్కిసలాటలో 115 మంది మరణించారు. 100 మంది గాయపడ్డారు. ఇక 2012లో పాట్నా ఛత్ పూజ సందర్భంగా వంతెనపై తోపులాట జరిగింది. ఆ ఘటనలో 18 మంది మరణించారు. 2011లో హరిద్వార్ స్టాంపీడ్లో 20 మంది మృత్యువాత పడ్డారు. 2010లో యూపీ ప్రతాప్ఘర్ జిల్లా రామ్ జానకి టెంపుల్ తొక్కిసలాటలో 63 మంది ప్రాణాలు కోల్పోయారు. 2008లో రాజస్థాన్ చాముండాదేవి ఆలయంలో తొక్కిసలాట జరిగి 250 మంది మరణించారు. 2008లో కశ్మీర్ నైనాదేవి ఆలయంలో తొక్కిసలాట జరిగి 162 మంది ఊపిరి కోల్పోయారు. 2005లో మంద్రాదేవి ఆలయంలో భారీ తొక్కిసలాట జరిగి 340 మంది భక్తులు చనిపోయారు. 2003లో మహారాష్ట్ర నాసిక్ కుంభమేళాలో 39 మంది మరణించారు. చిన్న తిరుపతి హాస్పిటల్ దగ్గర 7 చనిపోయారు. చాలా మంది కాళ్ళు చిన్న తిరుపతి సంఘటన ఇదే ప్రాంతంలో జరిగింది. ముఖ్యంగా ఏదైతే శ్రీ వెంకటేశ్వర ఈ ఆలయం సుమారు 12 ఏదైతే ఎకరాల్లో ఉన్నటువంటి ఆలయం. అయితే ఈ ఆలయానికి వచ్చేటటువంటి ప్లేస్ ఏదైతే ఉందో, ముఖద్వారం ఏదైతే ఉందో, ఇక్కడ ఇదే ప్రాంతంలో మనకి తొక్కిసలాట జరిగింది. ముఖ్యంగా ఏదైతే మనకు కనిపిస్తున్నటువంటి స్టెయిన్ రైలింగ్ ఏదైతే ఉందో అది ఒకసారిగా పడిపోవడం, వచ్చేటటువంటి భక్తులు ఒకసారిగా కూడా చల్లా చెదురుగా పడిపోయినటువంటి పరిస్థితే మనకి ప్రధానంగా దీనికి కారణంగా చెప్పొచ్చు. ఏదైతే మనకి ఈ ఆలయానికి వచ్చేటటువంటి
ఏదైతే ఆ ప్రాంతం భక్తులు ఏదైతే వచ్చేటటువంటి భక్తులందరూ కూడా ఏదైతే ఇది అవుట్ ఇన్ ఈ రెండు లైన్లు ఒకేసారి ఒకే ప్రాంతంలో ఉన్నాయి. ఇది ఏదైతే ఇన్ లైన్, ఈ ఇన్ లైన్లో వెళ్ళేటటువంటి వాళ్ళకి ఇది వేలాదిగా వచ్చేటటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది ఇన్ లైన్. దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఇది అవుట్ లైన్ తీసుకున్నారు. ఈ అవుట్ లైన్కి సంబంధించినటువంటి భక్తులు ఇక్కడ చూడవచ్చు, వాళ్ళ తలుపు ఇవన్నీ ఉన్నాయి. ఏదైతే ఇది మనం చూడవచ్చు, ఏదైతే రైలింగ్ ఏదైతే ఉందో ఇది పూర్తిగా విరిగిపోయింది. ఈ రైలింగ్ విరిగిపోవడమే దీనికి ప్రధాన కారణం. ఈ రైలింగ్ విరిగిపోవడంతోనే ఒకసారి ఏదైతే మనకి సుమారు 9 మంది వరకు కూడా చనిపోయినటువంటి పరిస్థితి, 10 మంది వరకు కూడా తీవ్ర గాయాలైనటువంటి ఘటన. ముఖ్యంగా రైలింగ్లో ఏదైతే ఉన్నటువంటి వచ్చేటటువంటి భక్తులు వెళ్ళేటటువంటి భక్తులకు ఒకేటటువంటి దూరం ఉంది. దీనికి సంబంధించినటువంటి ఏదైతే ప్రాంతం ఉంది బాబు, ఇక్కడైనా ఏంటి ఎలా జరిగింది? ఇక్కడ ఒకసారి ఫ్లో వచ్చింది సార్, కనీసం వెళ్ళలేదనే సరే 30,000 పీపుల్స్ వచ్చారు సార్. ఒక్కసారి వాడు ఇన్లెట్ అవుట్లెట్ అప్ అండ్ డౌన్ అవ్వడం వల్ల వాళ్ళు ఒకరి మీద పడిపోయి ఇక్కడ మొత్తం పడిపోయారు సార్. ఇది ముఖ్యంగా చూడొచ్చు, ఒకేసారి ఇన్ అవుట్ వచ్చేటటువంటి వ్యక్తులు ఒకేసారి రావడంతోనే ఇలా పడిపోయిందని చూడొచ్చు. ఒక బీతావాహ పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా టైల్స్ అన్నీ వేసినటువంటి ప్రాంతం ఇక్కడ చూడొచ్చు. ప్రతి ఒక్కరి తాలూకా వస్తువులన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళ ఏదైతే ప్రతి తీసుకొచ్చినటువంటి పూజా సామాగ్రిలు కానీ ఇతరత్ర అన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ పూజ కోసం ఏదైతే ఈ ప్రాంగణంలో అన్ని దేవాలయాలు ఈ ప్రాంగణంలో ఉంటాయి. ఇక్కడికి వస్తే దర్శించుకుంటే పుణ్యం కలుగుతుంది అనేటటువంటి ఆలోచనతో చుట్టూ పరిసర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వేలాది మంది భక్తులను ఎవరు కూడా కవర్ చేయలేక అదుపు చేయలేకపోయారు.